తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, యోసేపు గుంటలో లేడే, అయ్యో నేనెక్కడికి పోదుననగా, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. బాహు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులు కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. ఫరో యొక్క రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. అతని యజమానుడు చూచినప్పుడు అతనికి కటాక్షము కలిగెను. యెహోవా ఇతనితో ఉన్నాడు. యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యజమానుడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయుని చేతికప్పగించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను.